హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా 2020-21 గ్రూప్ 2 టార్గెట్గా పెట్టుకున్న వారి కోసం అసలు గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ సిలబస్ తగ్గట్టుగా మనం ఏ బుక్స్ చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తామని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా 2021 టార్గెట్గా చూసుకొని గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేసాము. ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫికేషన్ చేస్తూ ఈ గ్రూప్ 2 సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే వాటికి సంబంధించి ఏ బుక్స్ అనేది చదవాలని చెప్పేసి తెలుసుకుందాం అమ్మ. ఓకే, ముందుగా చూసుకుంటే గ్రూప్ 2 సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కోసం మనం కేవలం 999 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నాం అమ్మ. ఓకే, 999 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి మేము ప్రొవైడ్ చేసేవి చూసుకుంటే ఆన్లైన్ క్లాస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆన్లైన్ క్లాస్ అనేవి అన్ని సబ్జెక్ట్స్కి ఉంటాయి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ చూసుకుంటే సెకండ్ పాయింట్, ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామమ్మా. ఓకే, డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దాంతోపాటు చూసుకుంటే మా వెబ్సైట్లో మా వెబ్సైట్ లాగిన్ ఇచ్చి మా వెబ్సైట్ ద్వారా మీకు మెటీరియల్తో పాటు డైలీ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ డైలీ ఎగ్జామ్స్ అనేది అంటే యూట్యూబ్లో ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. డైలీ 30 నుంచి 50 బిట్స్ కవర్ అయ్యే విధంగా ప్రతి చాప్టర్ వైజ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు చూసుకుంటే వెబ్సైట్ లాగిన్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తాం. వెబ్సైట్లో మనం డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా చూసుకుంటే మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, గమనించండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం గ్రూప్ 2 సంబంధించి ఆన్లైన్ క్లాస్ అనేవి మొదటి నుంచి ఏమనుకున్నాం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం ప్రొవైడ్ చేయని చెప్పేసి అనుకున్నాం. సో ప్రెసెంట్ కూడా దానికి కట్టుబడి ఉన్నామమ్మా. అయితే ఎవరైతే ఈ 999 జాయిన్ అవుతారో వాళ్ళకి గ్రూప్ 2 క్లాసెస్తో పాటు డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఈ ఎగ్జామ్ సంబంధించి ఎలా ఉంటుందంటే ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకొని ఒక చాప్టర్ అనేది క్లాస్ అనేది చెప్పుకొని ఆ చాప్టర్ కంప్లీట్ చేసుకొని ఆ చాప్టర్ పైన మనకి చాప్టర్ వైజ్ అనేది అంటే చాప్టర్లో టాపిక్ వైజ్ అంటే ఒక సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ అనేది మనం అయితే ఎగ్జామ్స్ అనేవి డైలీ కండక్ట్ చేసుకుంటాం. ఓకే, దాంతోపాటు చూసుకుంటే వెబ్సైట్ లాగిన్ ప్రొవైడ్ చేస్తాం. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ పే చేసిన వాళ్ళకి పే చేయని వాళ్ళకి డిఫరెంట్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎవరైతే పే చేసి జాయిన్ అవుతారో అలాంటి వాళ్ళకి మా యొక్క సపోర్ట్ అనేది స్టిల్ ఎగ్జామ్ అయ్యే వరకు అయితే ఉంటుందమ్మా. ఓకే, అప్ టు ఎగ్జామ్ అయ్యే ఉంటుంది. దాంతోపాటు కొన్ని స్పెషల్ లైవ్ క్లాస్ అనేవి ఈ పే చేసే వాళ్ళకి అయితే ఉంటాయి. ఓకే, దాంతోపాటు కొన్ని మెటీరియల్స్ అనేవి సో ఇక్కడ ఆల్రెడీ వస్తాయి, బట్ వీళ్ళ కోసమే స్పెషల్గా మెటీరియల్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాం. ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ 999 రూపీస్ అనేది మీరు కేవలం పే చేసి దేనికోసం అంటే ఈ 2 అంశాల కోసం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆన్లైన్ క్లాస్ అనేవి మనకి బయట కనిపించేవి అంటే పబ్లిక్లో కనిపించేవి దాదాపు 70% వరకు కనిపిస్తాయి. ఎవరైతే ఆ పే చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళకైతే కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా ఉన్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు. మీరు పే చేసినా చేయకపోయినా సరే ఎవరికి అన్యాయం జరగదు. మీరు ఆన్లైన్ క్లాస్ అనేవి వెన్ కంపేర్డ్ టు అదర్ ఛానల్తో పోల్చుకున్నా సరే తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్. అయితే మనం స్పెషల్గా ఎందుకోసం వీటికి ఛార్జ్ చేసామంటే మేము టైపింగ్ చేయాలమ్మా. ఓకే, మెటీరియల్ కోసం కానీ బిట్స్ కోసం కానీ టైపింగ్ చేయాలి. సో ఇలా టైప్ చేసిన తర్వాత
మీకు పీడిఎఫ్ రూపంలో అందించాలి. దాంతోపాటు చూసుకుంటే మనకి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మాకు కొన్ని బుక్స్ కానీ కొనుక్కోవడం కానీ సో ఇతర కొన్ని అంశాలు అనేవి నాకు అవసరం అవుతాయి. సో వాటి కోసం మాత్రమే మినిమం ఛార్జ్ ఎంతమ్మా 999 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, మా మెటీరియల్ అనేవి తప్పకుండా మీరు ఫాలో అయ్యి మా క్లాసెస్ చూసినట్లయితే 100% గ్రూప్ 2 ఉద్యోగం అనేది తప్పకుండా సాధిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము. కానీ డే 1 నుంచి లాస్ట్ డే వరకు అంటే ఎగ్జామ్ అయ్యే వరకు మేము ఇచ్చే ప్రతి మెటీరియల్ ప్రతి క్లాసు క్షుణ్ణంగా చదివి ప్రతిదీ చూసి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈ యొక్క విషయాన్ని అయితే సాధిస్తారని చెప్పేసి మరీ చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్ క్లాస్ అనేవి ఓకే రేపటి నుంచి అంటే కొంతమంది డౌట్ ఉందంటే సార్ ఆల్రెడీ మీరు కొన్ని క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది అంటే ఆల్రెడీ మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని గ్రూప్ 2 సంబంధించి కొన్ని క్లాస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పిన వాటిని మళ్ళీ ఇప్పుడు చెప్తారా అని చెప్పేసి మరికొన్ని డౌట్ ఉన్నాయి. సో వాళ్ళ గురించి అయితే నేను క్లారిఫై చేస్తాను చూడండి. సో ఆల్రెడీ మోడరేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, ఏపీ జోగ్రఫీ విషయానికి వస్తే ఓకే ఏపీ జోగ్రఫీ 90% కంప్లీట్ అయిపోయింది. సో మిగతావి పాలిటీ అవన్నీ 20%, 10% అయితే కంప్లీట్ అయ్యి మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాత్రం అయితే ఏవైతే మనకి కంప్లీట్ అయిపోయో వాటిని ఒకసారి అయితే నేను రివైజ్ చేస్తాను. ఎవరి కోసం? ఇలా జాయిన్ అయిన వాళ్ళ కోసం. ఆ క్లాసెస్ ఎవరి కోసం ఉంటాయంటే పర్టికులర్గా వీళ్ళ కోసం మాత్రం ఉంటాయి. సో ఎవరైతే ఈ బ్యాచ్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్రీ వీకెండ్లో మనకి సండే రోజు ఓకే సండే రోజు డౌట్ సెషన్ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరికి ఉన్నాం. సో మీరు ఆ 1 వీక్లో చదివే సబ్జెక్ట్స్ కోసం ఆ టాపిక్స్ కోసం ఆ డౌట్స్ ఏ ఉన్నాయి, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఏ సబ్జెక్ట్లో బాగా ఉంది సో లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ అనేది ఇంకా మీరు డల్ అవుతున్నారు లేకపోతే ఆ టాపిక్ పైన డౌట్ ఉందని చెప్పేసి క్లారిఫికేషన్ అనేది ఎవ్రీ సండే మీకు ఈవినింగ్ 6 నుంచి 9 వరకు ఉంటుంది అన్నమాట. 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ అనేది అది గ్రూప్గా ఉంటుంది, లేదు అంటే ఇండివిజువల్గా ఉంటుందమ్మా. అవసరమైతే దీనికోసం మనం జూమ్ క్లాసెస్ ఓకే జూమ్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకున్నాం. డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే, లేదంటే యూట్యూబ్ లైవ్ కానీ లేదంటే మీకు వేరే సోర్సెస్ మనకి పర్సనల్ ఫోన్ కానీ ఈ విధంగా అయితే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది ది బెస్ట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఉద్యోగం సాధించడానికి ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక పని ఏంటంటే ఫస్ట్ సిలబస్ని క్షుణ్ణంగా ప్రతి టాపిక్ని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ప్రతి టాపిక్ పైన అయితే ఎగ్జామ్ రాయాలి. సో ప్రతి టాపిక్ పైన ఎగ్జామ్ రాస్తేనే ఆ సిలబస్ అనేది మనకి ఎంతవరకు దానిపై పట్టుందని చెప్పేసి తెలుస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ విషయానికి వస్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి ఒకసారి. సో మనం ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ రివైజ్ సో ఇలా ఎవరు చేస్తారో వాళ్ళకి విజయం అనేది చాలా ఈజీగా వస్తుంది. మనం డే 1 నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచే మీకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ విషయం అయితే గమనించండి. నాకు తెలిసి మిగతా ఎక్కడైనా సరే బయట సోర్సెస్ కానీ చూసుకుంటే క్లాసెస్ చెప్తారో లేదా ఎగ్జామ్ పెట్టరు. క్లాసెస్ చెప్పినా సరే వీక్లీ టెస్ట్లు అని లేకపోతే మంత్ టెస్ట్ అని చెప్పేసి పెడతారు. కానీ మనం డే 1 నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు దాదాపు నేను మీకు ఎన్ని బిట్స్ ప్రొవైడ్ చేస్తానంటే నియర్లీ 30 నుంచి 40,000 బిట్స్ అన్నా. ఓకే, 30,000 నుంచి 40,000 బిట్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను అన్ని సబ్జెక్టులు కలిపి. స్పెషల్గా మనకి ఏపీ హిస్టరీ కానీ ఓకే ఏపీ హిస్టరీ రైట్, దాంతోపాటు చూసుకుంటే మనకి పాలిటీ, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ మరియు ఇండియన్ ఎకానమీ. సో ఈ 4 సబ్జెక్టులు కలిపి మనకి దాదాపు 300 మార్క్స్ కాబట్టి సో వీటిపైన అయితే మనం స్పెషల్ కేరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ముందు రోజుల్లో మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. బట్ సీరియస్గా
ఎవరైతే ఆస్పిరెంట్స్ సార్ తప్పకుండా గ్రూప్ 2 ఉద్యోగం కొట్టాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ ప్యాక్ తీసుకొని జాయిన్ అవ్వనమ్మా. సో మీరు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఒకసారి చూడండి. సో ఇది నా నంబర్. ఓకే, దీనికి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆర్ ఫోన్పే సో చేసి ఓకే 999 రూపీస్ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడి ద్వారా మీకు వెబ్సైట్ లాగిన్ క్రియేట్ చేస్తాను. సో ఈ టోటల్గా 1 ఇయర్ కానీ ఎగ్జామ్ అయ్యే వరకు కానీ, ఇన్ కేస్ 1 ఇయర్ లోపల ఎగ్జామ్ అయింది అనుకోండి, ఎగ్జామ్ అయ్యే వరకు ఉంటుంది. లేదా ఎగ్జామ్ అనేది 1 ఇయర్ కన్నా ఎక్కువైంది అనుకోండి, అప్పటి వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం గ్రూప్ 2 సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకుంటే, అయితే ఇక్కడ సిలబస్ గురించి చెప్పే ముందు కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్ ఈసారి గ్రూప్ 2 సంబంధించి డిస్క్రిప్టివ్ అయిపోతుందా, మైనస్ మార్క్స్ ఉంటుందా ఉండదా, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి మారుతుందా అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దానికోసం క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం మనకి 2017లో గ్రూప్ 2 సిలబస్కి 2019 గ్రూప్ 2 సిలబస్కి అయితే చేంజ్ అయిందమ్మా. అంతకుముందు ద్వారా చూసుకుంటే దాదాపు 2012-14 వరకు అయితే ఉండలా ఉండేది. తర్వాత చేంజ్ అయింది. 2017 తర్వాత చేంజ్ అయింది. రీసెంట్గా 2019 చేంజ్ అయింది అనమాట. అంటే ఏంటి, 2017 విషయానికి వస్తే మనకి ఫిలిమ్స్లో పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఈ మూడే ఉన్నాయి. మెయిన్స్కి వచ్చేసరికి మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా 2017లో. 2019 విషయానికి వస్తే మనకి పేపర్ 1 అంటే ఫిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో మెయిన్స్ కూడా సేమ్ అనమాట, 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 సో పాలిటీ మరియు ఏపీ హిస్టరీ ఉంది. నెక్స్ట్ పేపర్ 3 విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంది. రైట్, సో అది రీసెంట్గా చేంజ్ చేసింది అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే, చాలా మంది ఎక్స్పర్ట్స్ పాయింట్ ఆఫ్ చూసుకున్నా సరే, మ్యాక్సిమం సిలబస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో రీసెంట్గా దాన్ని మార్చారు. సో చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఇన్ కేస్ చేంజ్ అయితే సో మనం కొంచెం నెగిటివ్ కూడా ఆలోచిద్దాం. చేంజ్ అయితే మనకి ఇంకా యాడ్ చేయాల్సింది మహా అయితే ఒక ఇంగ్లీష్ యాడ్ చేయొచ్చు, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అర్థమెటిక్ యాడ్ చేయొచ్చు. సో ఆ 2 తప్ప మిగతాది అయితే చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. డిస్క్రిప్టివ్ విషయానికి వస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏపీపీఎస్ అనేది డిస్క్రిప్టివ్ అనే థాట్ కన్నా లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏవైతే ఆ ప్రాసెస్ ఉందో అవన్నీ క్లియర్ చేయడానికి ఆలోచిస్తుంది తప్ప వీటిపై అయితే పెద్ద ఆలోచన పెట్టట్లేదు. దట్టు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. మేబీ మనకి ఏమైనా చేంజెస్ వస్తే మాత్రం తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే గమనించండి, చేంజ్ అయితే మీకే కాదు అందరికీ చేంజ్ అవుతాయి, అక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఎలా కొత్తగా ఉంటుందో మిగతా వాళ్ళకు కూడా అంతే కొత్తగా ఉన్న విషయం గమనించండి. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ అనేది ఈ సెకండ్ గవర్నమెంట్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ప్రస్తుత గవర్నమెంట్ సో వచ్చిన తర్వాత మనకి ఒక విషయం చెప్పింది అంటే నెగిటివ్ మార్క్స్ ఉండదు, లేదంటే ఫిలిమ్స్ ఉండదు, ఒకటే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ దీంట్లో మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సపరేట్గా ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కన్నట్టుకి మేబీ ఛాన్సెస్ అనేది ఫిలిమ్స్ ఉండకపోవచ్చు, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్గా అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. సో ఏపీపీఎస్సి రీసెంట్గా మనకి నెక్స్ట్ ఇయర్ 2020 సో అక్టోబర్ నవంబర్ వరకు అయితే మాత్రం ఏజ్ లిమిట్ పెంచిందమ్మా. దాదాపు 42 ఇయర్స్ వరకు అయితే పెంచిందన్నమాట. ఓకే, సో ఇది మనకి ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఓకే, 2021 సెప్టెంబర్ వరకు అనుకుంటాం మేబీ. సో అంతవరకు 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది పెట్టడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే 42 సంవత్సరాల వరకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం అనేది ఏపీపీఎస్లో ఉంది. సో ఇది గుడ్ న్యూస్. మీకు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు అయితే అనౌన్స్ చేస్తాను. అయితే దయచేసి మీరు ప్యానిక్ అవ్వద్దు. సో ఎవరో చెప్పిన మాటలు తినద్దు. అఫీషియల్గా ఏపీపీఎస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే మీరు దాన్ని నమ్మండి. ఓకే, సో రైట్, ఇప్పుడు మనం చూద్దాం అసలు గ్రూప్ 2 సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి మనం ఏ విధంగా చదవాలని చెప్పేసి చూద్దాం అమ్మా. సో ముందుగా చూసుకుంటే మనకి పేపర్ 1 మరియు పేపర్ 2
పేపర్ 3. సో ఇలా మనకి 3 ఉంటాయి. పేపర్ 1 చూసుకుంటే 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్, పేపర్ 3 150 మార్క్స్. టోటల్గా చూసుకుంటే మనకి 450 మార్క్స్ అన్నమాట. ఓకే, సో ఈ 450 మార్క్స్ మనకి నెగిటివ్ మార్క్ ఉంది 1/3 మార్క్స్ అనేది, అంటే 3 రాంగ్స్ చేస్తే 1 మార్క్ అనేది మనకి మైనస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మనం చదివేటప్పుడు కూడా ఇలా డివైడ్ చేసుకుని మాత్రమే చదవాలి, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదో పర్టికులర్గా పేపర్ 1 పై కానీ లేదా పేపర్ 2 పైన కానీ కాన్సన్ట్రేషన్ పెట్టి దీన్ని వదిలేస్తారు. లేదా ఇది కష్టం అని చెప్పేసి పేపర్ 3 మరియు పేపర్ 2 కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కువ సబ్జెక్ట్ అని చెప్పేసి దీన్ని వదిలేస్తారు. కొంతమంది ఇది కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పేపర్ 2ని వదిలేస్తారు. సో మెయిన్గా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఈ ఒక్క స్ట్రాటజీ పైన. ఓకే, మనకి అన్ని 150 మార్కులు ఉన్నప్పుడు అన్నిటికీ ఒకే రకమైన వెయిటేజ్ ఇవ్వాలి. ఆ విషయం అయితే మీరు మైండ్లో పెట్టుకుని చదవండి. ఓకే, సో ముందు మనం పేపర్ 1 ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుంది, పేపర్ 3 ఏముంటుంది, అదేవిధంగా చూసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ అయితే మనం మంచి మార్క్స్ స్కోర్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకే, చూద్దాం. పేపర్ 1 విషయానికి వస్తే పేపర్ 1లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అమ్మా. ఓకే, చాలా ఇంపార్టెంట్ మనకి. నేను మొత్తం మెయిన్స్ బేస్ చెప్తున్నాను, ఫిలిమ్స్ గురించి చెప్పట్లేదు, మెయిన్స్ గురించి చెప్తున్నాను. ఓకే, ఫిలిమ్స్ మొత్తం కలిసి 150 మార్కులు, నేను మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఈ కరెంట్ అఫైర్స్ మనకి నియర్లీ 25 నుంచి 30 మార్క్స్ అనేది వస్తాయమ్మా. ఓకే, 25 నుంచి 30 మార్క్స్ కవర్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకుంటే చాలా ఈజీ టాపిక్ అన్నమాట. ఎందుకు ఈజీ అంటే ఎలాంటి బుక్స్తో సంబంధం లేకుండా డైలీ పేపర్ చదువుకుంటేనే దీనిలో ఈజీగా 25 నుంచి 30 మార్క్స్ అనేది స్కోర్ చేస్తాం. మీరు కరెంట్ అఫైర్స్ కోసం కేవలం పర్ డేకి కేవలం 1 అవర్ కేటాయించండి. 1 అవర్ పేపర్లో ఉన్న అంశాలను డివైడ్ చేసుకోండి. అంతర్జాతీయ విషయాలేంటి, జాతీయ విషయాలేంటి, ఓకే, నేషనల్ విషయాలేంటి, ఇంటర్నేషనల్ విషయాలేంటి, సో ఏ అవార్డ్స్ వచ్చాయి, కొత్తగా ఎవరు నియమితులయ్యారు, సో మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన కొత్తగా సంస్కరణలు ఏంటి, మన జీడిపిని ఏ సంస్థ అంచనా వేసింది. అదేవిధంగా చూసుకుంటే స్పోర్ట్స్ విషయానికి వచ్చినా సరే స్పోర్ట్స్లో సో ఏ దాంట్లో టాప్ ఉంది, సో హాకీలో ఏ జట్టు గెలిచింది, లేకపోతే పలానా ట్రోఫీలో సో ఈ జట్టు గెలిచింది, లేదంటే పలానా టెన్నిస్ దాంట్లోన పలానా వాళ్ళు విజయం సాధించని చెప్పేసి ఇలా ప్రతి అంశాన్ని డివైడ్ చేసుకుని అయితే కరెంట్ అఫైర్స్ చదవండి. డైలీ 1 అవర్, ఎక్కువ అవసరం లేదు. అయితే చాలామంది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఒక పేపర్లో దాదాపు చూసుకుంటే ఒక 16 పేజీలు ఉంటాయమ్మా. మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఈ 16 పేజీల్లో చాలా మ్యాటర్ ఉంటుంది. రోజు ఒక 20 పేజెస్ అనేది వాళ్ళు రాస్తూనే ఉంటారు, లేదంటే ఒక 10 పేజెస్ రాస్తూనే ఉంటారు. అలా కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు ఒక్క పేపర్ మాత్రమే రాయండి. ఓకే, పేపర్కి మనకి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇటువైపు. సో పేపర్ 2 సైడ్స్ ఉన్నాయో కేవలం ఒక రోజుకి ఒక పేపర్ మాత్రమే రాయండి. సో ఇలా చూసుకుంటే 6 months చూసుకుంటే దాదాపు 360 పేపర్స్ వస్తాయమ్మా. మనం మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 months నుంచి వస్తాయి కాబట్టి 360 పేజెస్ వస్తాయి. సో ఈ 360 పేజెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్, అంతకు మించి అవసరం లేదు. ప్రతిదున్ను మీరు పేరాలు రాయకండి దయచేసి. సింగిల్ లైన్లో వాట్ ఈస్ వాట్, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ అంశం ఏదని చెప్పేసి సో అలా రాయండి. దాంతోపాటు చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనం మ్యాగజైన్స్ ఉంటాయి కదా,
సో ఏవైతే మ్యాగజైన్స్ ఉంటాయో దాంట్లో ఎడిటోరియల్ కాలం ఉంటుంది. సో పేపర్లో కూడాను మనకి 4th పేజ్ ఉంటుందమ్మా. ప్రతి పేపర్లోనూ 4th పేజ్లో ఎడిటోరియల్ కాలం ఉంటుంది. సో అక్కడ ఉన్న అంశాలు కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ కరెంట్ అఫైర్స్లో అయితే మంచి మార్క్ తీసి స్కోర్ చేస్తారు. దీనికోసం లోకల్గా ఉన్న మనకి సో సాక్షి కానీ ఈనాడు కానీ దాంతోపాటు చూసుకుంటే ఒక ఇంగ్లీష్ పేపర్ కూడా మీరు ప్రిఫర్ చేస్తే తప్పకుండా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. కానీ మనలో చాలామంది దీన్ని పాటించం. మంత్లీ మ్యాగజైన్ కోసం వెళ్తాం, లేదంటే ఎవరైనా బిట్స్ చేస్తాం చూస్తాం. సో దానికోసం మాత్రం ఎక్కువగా టైం వేస్ట్ చేస్తాం. సో అలా వచ్చిన అవగాహన అనేది కన్నా ఇలా డైలీ పేపర్స్ చదివితే మాత్రం మంచి అవగాహన ఉంటుందమ్మా. ఆ విషయం గమనించండి. సో వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, డైలీ పేపర్లో వచ్చిన ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని తీసుకొని మాత్రమే మీకు ఇస్తారనే విషయం గమనించండి. ఓకే, డోంట్ డిపెండ్ సో అదర్ సోర్సెస్. సో మీరు ఇంట్లో పేపర్ వేసుకోండి, లేదంటే మీ ఫోన్లోనే వస్తుంది ప్రతిరోజు పేపర్ అనేది. ఓకే, ఈనాడు కానీ సాక్షి కానీ ఇతర ఏవైతే ఉన్నాయో అవి మీకు పేపర్ అనేది సో ఈ పేపర్ ద్వారా వస్తుంది కాబట్టి అక్కడైనా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సో దీని గురించి అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ తర్వాత మనకి కనిపించేది ఏంటంటే జనరల్ సైన్స్. ఓకే, ఇక్కడ జనరల్ సైన్స్ తో ఒక పాయింట్ ఉందన్నమాట. లైఫ్ సైన్స్ అని చెప్పుకొస్తుంది. లైఫ్ సైన్స్ ఇట్స్ అప్లికేషన్స్. ఒకసారి అందరూ మీరు నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్ లో సిలబస్ లో సో జనరల్ సైన్స్ ఇట్స్ అప్లికేషన్స్ డే టు డే లైఫ్ అని చెప్పేసి విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కానీ మన వాళ్ళు చాలా మంది జనరల్ సైన్స్ అనగా మనకి ఏముంటాయి సబ్జెక్ట్స్, బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి మనం బుక్స్ మీద బుక్స్ చూస్తూనే ఉంటాం. కానీ ఎగ్జామ్లు ఎలా ఆడుతారంటే జనరల్గా మన రియల్ లైఫ్లో మన డైలీ లైఫ్ జరిగే అంశాల గురించి అయితే ఎక్కువ బిట్స్ వస్తాయి. సపోజ్ ఇది ఉందమ్మా డస్టర్. సో ఇక్కడ డస్టర్ని ఇలా ఫ్రీగా వదిలినప్పుడు సో దీని యొక్క భారం ఏ విధంగా ఉంటుంది, దీని ద్రవ్యరాశి ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటి కామన్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. లేదంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు సముద్రంలో ఒక షిప్ కనిపిస్తుంటే ఆ షిప్లో కనిపించే మనకి ఏ వస్తువు ఫస్ట్ కనిపిస్తుంది అంటారు. సో ఇలాంటి జనరల్గా బిట్స్ వస్తాయి అన్నమాట. మనం ఏం చేయాలంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వీటిపైన కాన్సన్ట్రేషన్ పెడుతూ వాటి అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. పర్టికులర్గా వీటికి చదవాల్సిన బుక్స్ చూసుకుంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ తీసుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎన్సీఈఆర్టీ బుక్స్. సో దీనికన్నా బెటర్ అయితే ఉండదు. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మీరు నియర్లీ 6th నుంచి తీసుకోవచ్చు, లేదంటే 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది కదా. సో 8th to 10th తర్వాత ఈ సిబిఎస్ సిలబస్లో ఇంటర్మీడియట్ ప్లస్ ఈ 2 years అనేది చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కవర్ అవుతుంది అనమాట. అది చూసుకోండి. ఓకే, ఎక్కువగా అప్లికేషన్స్ ఏమున్నాయని చెప్పేసి చూడండి. దాంతోపాటు చూసుకుంటే ఇతర అంశాలు కూడాను పూర్తి స్థాయిలో మీరైతే నేర్చుకోండి. నా ప్రిఫరెన్స్ చూసుకుంటే కేవలం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది బెస్ట్. అయితే చాలా మందికి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది అవైలబిలిటీ ఉండవు. సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏవైనా మీకు మార్కెట్లో దొరికే బుక్స్ అనేవి ఎన్సీఆర్టీ బేస్డ్ మీద మీకు ఓకే బుక్ ఉంది అని కనిపిస్తే అవి తీసుకోండి. అయితే సపరేట్గా ఫిజిక్స్ సపరేట్ తీసుకోండి, బయాలజీకి బయాలజీ సపరేట్ తీసుకోండి, తర్వాత కెమిస్ట్రీ కూడా సపరేట్గా తీసుకోండి. సో ఈ ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. దీంతో పాటు చూసుకుంటే మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందమ్మా. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే గత కాలం నుండి లాస్ట్ చాలా ఎగ్జామ్స్ నుంచి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. స్టాక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు లాస్ట్ 1 నుంచి 2 years వరకు జరిగిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ మీరైతే దీంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, సో ఇది జనరల్ సైన్స్ కోసం. నెక్స్ట్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఉంటుందమ్మా.
ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, సో దీని విషయానికి వస్తే మన ఎగ్జామ్స్ కి కీ రోల్, కీ పాయింట్ లేదా బెస్ట్ సబ్జెక్ట్ మన లెర్నింగ్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ మెథడ్ సబ్జెక్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ. ఈ ఒక్క మోడర్న్ హిస్టరీ ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ఫుల్ సిలబస్ కవర్ చేస్తారో వాళ్ళకి రిమైనింగ్ సబ్జెక్ట్ అనేవి చాలా చాలా ఈజీ అయిపోతాయి. వై? బికాస్ ఈ మోడర్న్ హిస్టరీలోనే అంశాలు చదివినప్పుడు మనకి జోగ్రఫీ అంటే ఏ ప్రాంతం ఎక్కడ ఉంది అని చెప్పి తెలుస్తుంది. జోగ్రఫీ అంటే ఏంటమ్మా? సో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ ఉన్నాయని తెలుసుకోవడమే జోగ్రఫీ. సో జియోగ్రఫీ కాగలగా ఆ ప్రాంతంలో ఉండే రోడ్స్ ఏమున్నాయి, కట్టడాలు ఏమున్నాయి, బర్డ్ శాంచురీస్ ఏమున్నాయి, నదులు ఏమున్నాయి, ఓకే, ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది, ఆ ప్రాంతంలో ఉన్న శీతోష్ణితి ఏంటి, ఆ ప్రాంతంలో పండే పంటలు ఏంటి, సో ఆ ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీస్ ఏంటి. సో ఇలా ప్రతి అంశమును ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు జోగ్రఫీ పైన ఒక అవగాహన వస్తుంది. సో నెక్స్ట్ దాంతోపాటు చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో మనకి ఇంకో పాయింట్ నడుస్తుంది ఏంటంటే పాలిటిక్స్. ఎందుకంటే బ్రిటిష్ వారు మన భారతదేశంకి వచ్చిన తర్వాతనే మన బ్రిటిష్ పరిపాలన అనేది ప్రారంభమైంది. అంటే మన భారతదేశంలో పరిపాలన మొదలైంది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంకి వచ్చిన తర్వాతనే. సో పరిపాలన అంటే ఏంటమ్మా? రాజ్యాంగం, ఓకే, రాజ్యాంగ వ్యవస్థ. సో మనకి పాలిటీ కూడాను ఇక్కడే నేర్చుకుంటాం. 1773 చార్టర్ చట్టం, వారన్ హేస్టింగ్స్ అప్పుడు గవర్నర్ జనరల్. సో కలెక్టర్ వ్యవస్థ కానీ గవర్నర్ జనరల్ కానీ, సో ఇలా ప్రతి పాయింట్ను మనకి ఎక్కడ తెలుస్తుందంటే మోడర్న్ హిస్టరీలో తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థ నుంచి రాష్ట్ర శాసనసభ, సో కేంద్ర శాసనసభ, ఇలా ప్రతి అంశం కూడా మనం మోడర్న్ హిస్టరీలోనే మనం తెలుసుకుంటాం. ఓకే, సో దాంతోపాటు చూసుకుంటే ఇక్కడే మనకి ఎకానమీ తెలుస్తుందమ్మా. సో ఎలా అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1857 తర్వాత మన భారతదేశంలో ఈ తిరుగుబాటు వలన జరిగిన నష్టాన్ని పూడ్చడానికైతే పన్నులు అనేవి వేయడం మొదలుపెట్టారు. అంటే మన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడానికైతే ఈ యొక్క పన్నులు తీసుకొచ్చారు. దాంతోపాటు చూసుకుంటే మన దగ్గర ఉన్న వనరులు అనేవి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే వాటిపైన దాదాబాయి నౌరోజీ గారు డ్రైన్ సిద్ధాంతాన్ని అనే ఒక గ్రంథాన్ని రచించారు. సో మన ఆర్థిక వ్యవస్థ కోసం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా మోడర్న్ హిస్టరీ నుంచి ఉందమ్మా. ఓకే, ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నా సరే ఈ మన ఆర్థిక వ్యవస్థపై సంస్కరణ తీసుకొచ్చిన ఎవరంటే ఇక్కడున్న మోడర్న్ హిస్టరీలో ఉండే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళే ఉన్న విషయం గమనించాను. అంటే టోటల్గా ఒక సబ్జెక్ట్ పైన దాదాపు 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ సబ్జెక్ట్ అయితే కాన్సన్ట్రేషన్గా చదవండి. మనం స్పెషల్గా ఈ సబ్జెక్ట్ కోసం మన క్లాస్ అనేవి ప్రతి క్లాసును మ్యాప్ పాయింట్లో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే మనం చెప్పడం జరిగింది. నాకు తెలిసి యూట్యూబ్లో కానీ ఇతర ఇన్స్టిట్యూట్లో కానీ మ్యాప్తో చెప్పిన క్లాస్ అనేది ఎక్కడ లేదు, మనమైతే చెప్పాం. సో ఫస్ట్ నుంచి టు ది ఎండ్ వరకు అయితే ఆ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి మీరు చూడొచ్చు. సో దీనికి పర్టికులర్గా మనం చదవాల్సిన బుక్స్ చూసుకుంటే మోడర్న్ హిస్టరీ చూసుకుంటే బిపిన్ చంద్ర బుక్ చాలా బాగుంటుందమ్మా. ఓకే, బిపిన్ చంద్ర బుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్, ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి డిగ్రీలో బిఏలో ఒక సబ్జెక్ట్ ఉంటుందమ్మా. బిఏలో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ బుక్ కూడా మీరు ప్రిఫర్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, బిట్టు మిస్ అయ్యే అవకాశం లేదు. ఓకే, సో దీంట్లో డ్యామ్ షూర్. అయితే మార్కెట్లో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, మీరు ఆ బుక్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఒక బుక్తో అయితే కొంచెం కష్టం కాబట్టి ఒక 2 బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తే మీకైతే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు, అది చూసుకోండి. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ తర్వాత మనకి పాలిటీ ఉంది. పాలిటీ అక్కడ చెప్పుకుందాం, సో పాలిటీ వదిలేద్దాం. సో ఎకానమీ కూడా సో పార్ట్ 3 చెప్పుకుందాం.
సో దీని తర్వాత మనకి చూసుకునేది ఏంటంటే ఏపీ బైఫ్రికేషన్ చూడండి. ఓకే, ఏపీ బైఫ్రికేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు. సో ఈ టాపిక్ విషయానికి వస్తే దీంట్లో మనం నేర్చుకోవడానికి అయితే పెద్ద టాపిక్ కాదు, కానీ కరెంట్ అంశాలను అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఆ విషయం గమనించండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మంచి బుక్ అయితే నాకు తెలిసి విద్వాన్ పబ్లికేషన్ నుంచి కొడాలి భవానీ శంకర్ బుక్ అయితే చాలా బాగుందమ్మా, ప్రతి అంశం కోసం ఇచ్చారు. సో మీరు సెకండ్ ఆప్షన్ కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని కరెక్ట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. సో డేట్స్ విషయంలో అయితే చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. సో ఆ కరెక్షన్స్ అనేది చేసుకుంటే సో మంచి బుక్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రీసెంట్గా మనకి ఈ సిఆర్డిఏ బిల్లు రద్దు వరకును ఈ సిఎన్ రావు కమిటీ కానీ సో ప్రతి అంశాన్ని కూడా దీంట్లో జోడించారు కాబట్టి మీరు ఒక్కసారి అయితే ఆ బుక్ ప్రిఫర్ చేయండి. మెయిన్గా ఏవైతే ఈ సెక్షన్స్ ఉన్నాయో 108 సెక్షన్స్ ఉంటాయి, 12 పార్ట్స్ ఉంటాయి, 13 షెడ్యూల్స్ ఉంటాయి. సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ కరెంట్ అంశాలు అనమాట. సో ఇటీవల కాలం మనకి సిఆర్డిఏ బిల్ రద్దయింది. దాంతోపాటు చూసుకుంటే నూతన రాజధాని కోసం సో గవర్నర్ అనేది ఆమోదం పొందించారు. సో విశాఖపట్నం, అమరావతి, నెక్స్ట్ కర్నూలు, సో ఇలా 3 రాజధానులుగా విడిపోయింది. అంటే అమరావతి రాజధాని అనేది 3 రాజధానులుగా ప్రజెంట్ అయితే కొనసాగబోతుంది. దాంతోపాటు చూసుకుంటే పోలవరం విషయం కానీ, పరిశ్రమల విషయం కానీ, దాంతోపాటు రైల్వే విశాఖపట్నం రైల్వే జోన్ విషయం కానీ సో వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా మీరు ఈ టాపిక్లో అయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. అండ్ వెరీ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అమ్మా. సో టోటల్ రీజనింగ్ అని చెప్పచ్చు. దీని విషయానికి వస్తే బెస్ట్ బుక్ చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ చాంద్ బుక్ ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో అది తీసుకోవచ్చు. లేదు అంటే సార్ తెలుగు బుక్ కావాలనుకుంటే మీరు పుష్పల శివాజీ అని చెప్పేసి ఒక బుక్ ఉందమ్మా, పుష్పల శివాజీ. అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత కావాలో అంత కనిపిస్తుంది. సో అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. పుష్పల శివాజీ బుక్ అయితే తీసుకోండి, ఈ బుక్ అయితే బాగుంది. సో ఈ బుక్ ప్రిఫర్ చేసి మీరు ఈ రీజనింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ విషయానికి వస్తే మీకు ఆరసాల బుక్ ఉంది కదా, ఆరసాల బుక్ ఉంటుంది అనమాట. సో ఆ బుక్లో ఆ టాపిక్ అనేది చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సో రీజనింగ్ ఓకే, ఈ రీజనింగ్ కూడా మంచి టాపిక్. తప్పకుండా మనకి 10 నుంచి 15 బిట్స్ వస్తాయమ్మా. ఇంతకుముందు చెప్పిన మోడర్న్ హిస్టరీ నుంచి 10 నుంచి 12 బిట్స్ వస్తాయి మోడర్న్ హిస్టరీ. ఓకే, తర్వాత మీకు చెప్పిన ఏదైతే జనరల్ సైన్స్ ఉంది కదా దాని నుంచి కూడా 10 నుంచి 15 బిట్స్ వస్తాయి అనమాట. తప్పకుండా వస్తాయి 10 నుంచి 15 బిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏపీ బైఫ్రికేషన్ చెప్పాను, దాని నుంచి మినిమం 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. 10 మార్క్స్ తప్పకుండా వస్తాయమ్మా. ఓకే, సో వెరీ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మెయిన్గా మీరు సిబిఎస్ఈ బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి. దానికన్నా మంచి బుక్ అయితే లేదు. మీరు సెకండ్ ఆప్షన్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సిబిఎస్ఈ బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి దీనికోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం. దాంతోపాటు చూసుకుంటే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని అంశాలు ఉన్నాయి కదా, సో వాటిపైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో కరోనా ఒక డిజాస్టర్ లాంటిదే మనకి. సో లాస్ట్ టైం చూసుకుంటే తిత్లీ తుఫాన్, హుదూద్, తర్వాత కొంచెం వెనక్కి వెళ్తే భోపాల్, సో ఏదైతే ఆ ఘటన ఉందో, సో ఇలా ప్రతి అంశం కోసం చూసుకుంటే మీరు అంటే భూకంపాలు, తుఫాన్లు, వరదలు మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. సో వాటి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా చూసుకుంటే సిబిఎస్ఈ 11 మరియు 12th స్టాండర్డ్ బుక్స్ అయితే దీనికైతే పర్ఫెక్ట్ బుక్స్, సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మన స్టేట్లో ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఏంటంటే రమణ రాజు బుక్ ఫాలో అవుతారు. మీకు అవకాశం ఉంటే చూడండి, బట్ నా ప్రిఫరెన్స్ చూసుకుంటే మనం చెప్పే క్లాసెస్ కూడా దాని నుంచి ఉంటాయి అన్నమాట. తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంటుంది, సో అది కూడా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మీకు చెప్పాలంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అమ్మా. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్.
సో దీని విషయానికి వస్తే ఈ సిస్టమ్ డెవలప్మెంట్కి ది బెస్ట్ బుక్ ఏంటంటే సేమ్ అమ్మ ఎన్సీఆర్టీ బుక్స్, సిబిఎస్ బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి. సో అక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మనకి దీనికి సంబంధించి కొన్ని బుక్స్ అనేవి మన స్టేట్ విషయానికి వస్తే విన్నర్ పబ్లికేషన్ బుక్ అనేది ఇటీవల కాలంలో 2020 బుక్ వచ్చింది. సో కొంతవరకు బాగానే ఉంది, దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. దాంతోపాటు మీరు మెయిన్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది ఎన్సీఆర్టీ బుక్స్. సో వాటి నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి, దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దాంతోపాటు చూసుకుంటే రిపోర్ట్స్ ఉంటాయి అనమాట, డేస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి, వాటి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్క్స్ స్కోర్ చేస్తే దీని నుంచి కూడా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా 10 మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 2 టాపిక్స్ నుంచి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ రెండింటి నుంచి దాదాపు 40 మార్క్స్ కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మేజర్ రోల్ వీటి నుంచి వచ్చే అవకాశం ఉందనే విషయం గమనించండి. ఓకే, సో జనరల్ సైన్స్లో బయాలజీ ఉంది కదా, సో వ్యాధులు ఏంటి, సో వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆ టాపిక్ ఒకటి బాగా నేర్చుకోవాలి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సో జోగ్రఫీ అమ్మ, ఇండియన్ జోగ్రఫీ మరియు ఏపీ జోగ్రఫీ. ఓకే, ఇండియన్ జోగ్రఫీ మరియు సో ఏపీ జోగ్రఫీ. సో దీని విషయానికి వస్తే తప్పకుండా మనకి 15 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయమ్మా. ఓకే, ఇండియన్ మరియు ఏపీ నుంచి 15 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఎక్కువగా ఏపీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రైట్, సో ఈ సబ్జెక్ట్ సంబంధించి మనం పర్టికులర్గా చదవాల్సింది ఏంటంటే గమనించండి, మెయిన్గా తెలుగు అకాడమీ బుక్ ఉంటుందమ్మా, తెలుగు అకాడమీ. ఓకే, దాంతోపాటు చూసుకుంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ వీటికన్నా అయితే బెస్ట్ అనేవి లేవు. 100% మీరు ఎవరైతే ఇవి చదువుకొని వీటిలో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే మ్యాక్సిమం ఈ ఇండియన్ జోగ్రఫీ మరియు ఏపీ జోగ్రఫీ నుంచి అయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో దీంతో పాటు మీరు బిఏలో భౌగోళిక శాస్త్రం అని చెప్పేసి, ఓకే, భౌగోళిక శాస్త్రం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందమ్మా. సో ఆ బుక్ కూడా మీరు ప్రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు దీని నుంచి 15 మార్క్స్ కూడా మీరైతే స్కోర్ చేస్తారు. ఓకే, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇది ఇండియన్ జోగ్రఫీ కోసం. సో దీంతో పాటు మనకి ఈ పేపర్ 1లోనే మనకి ఏముంటాయంటే పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. సో అవన్నీ మనం పేపర్ 2 చెప్పుకుందాం బుక్స్ కోసం అయితే. అయితే ఈ అంశాలు ఏవైతే చెప్పుకున్నానో, ఓకే, ఒకటి కరెంట్ అఫైర్స్ చెప్పాను. ఓకే, కరెంట్ అఫైర్స్, తర్వాత మోడర్న్ హిస్టరీ, ఓకే, జనరల్ సైన్స్, రైట్. సో ఏపీ బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సారీ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్లస్ సస్టైనబుల్ ఉంటాం, ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్. దీంతో పాటు చూసుకుంటే రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, దీంతో పాటు మనకి పాలిటీ ఉంటుంది, దాంతోపాటు చూసుకుంటే ఎకానమీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ. ఓకే, సో ఇవి మనకి పేపర్ 1లో ఉంటాయి. అయితే ఇవి చదువుకుంటూ వీటితో పాటు మనం చదవాల్సిన విషయాలు ఏంటంటే రిపోర్ట్స్ కోసం చదువుకోవాలి. సో అంటే కొన్ని సంస్థలు అనేవి రిపోర్ట్స్ అనేది వాతావరణం పరంగా కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ పరంగా కానీ లేదంటే సో పేదరికంగా పరంగా కానీ ఇలా చాలా రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ చదువుకోవాలి. దాంతోపాటు ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, దాంతోపాటు ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ స్కీమ్స్, ఇండియన్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి కాన్సన్ట్రేషన్ పెడితే దీని నుంచి మీరు తప్పకుండా నియర్లీ 120 నుంచి 130 మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఎందుకంటే చెప్తున్నానంటే ఎవరున్నో 150 మార్క్స్ అనేది ఎవరికి వచ్చే అవకాశం లేదమ్మా. సీరియస్గా ఎవరికి లేదు. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ బిట్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే
120 నుంచి 130 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేస్తారు నేను చెప్పేవి చదువుకుంటే. నెక్స్ట్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2. సో ఈ పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ మనకి గ్రూప్ 2లో చాలా ఈజియెస్ట్ టాపిక్స్ ఏంటంటే పేపర్ 2 మరియు పేపర్ 3. కానీ చాలా మంది దాన్ని అచీవ్ చేయడానికి చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే పర్టికులర్ గా 4 సబ్జెక్టులు చూసుకుంటే 300 మార్క్స్ ఈజీగా వస్తాయమ్మా. ఒకసారి చూడండి. సో పేపర్ 2 విషయానికి వస్తే, సో పేపర్ 2లో మనకి ఏముంటాయమ్మా? ఏపీ హిస్టరీ ఉంటుంది, ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుందమ్మా. ఓకే, ఇండియన్ పాలిటీ. సో ఈ 2 అంశాలు ఉంటాయి. ఇవి 75 మార్క్స్ ఉంటుంది అండ్ ఇది 75 మార్క్స్ ఉంటుంది. అయితే ఎవరైతే వీటిపైన బాగా కాన్సన్ట్రేషన్ పెడతారో దీని నుంచి నియర్లీ 140 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు అమ్మా. సీరియస్ గా 140 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేస్తారు మీరు. పర్టికులర్ గా ఈ పేపర్ 2 ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతారో వాళ్ళు ఈజీగా 130 నుంచి 140 మార్క్స్ స్కోర్ చేస్తారు. అయితే వీటికి ప్రామాణిక బుక్స్ చూసుకుంటే మెయిన్ గా ఏపీ హిస్టరీ విషయానికి వస్తే మీరు చూడాల్సింది ఫస్ట్ బుక్ ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు అమ్మ. ఓకే, బిఎస్ఎల్ హనుమంతరావు. సో దీనికన్నా బెస్ట్ బుక్ అనేది నాకైతే తెలియదు అంటే కాదు, సో ఇదే బెస్ట్ బుక్ అనమాట. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది ఏపీ హిస్టరీకి బెస్ట్ బుక్. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ లో వచ్చిన బిట్స్ అనేవి ఒకవేళ ఆన్సర్ చేంజ్ అయినప్పుడు మనం ఛాలెంజింగ్ పెట్టినప్పుడు ప్రామాణికంగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది ఎక్కువ మంది పెడుతున్నారు అనమాట. ఎందుకంటే సో అతను ఒక చరిత్రకారుడు అనమాట. చరిత్రకారుడు రాసిన బుక్ కాబట్టి సో ఏపీ హిస్టరీకి బెస్ట్ బుక్ ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు. దాంతోపాటు చూసుకుంటే మనకి తెలుగు అకాడమీ కూడా ఉన్న ఒక బుక్ ఉందమ్మా. సో అది కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, తెలుగు అకాడమీ బుక్ కూడా మనకి ఉంది. ఓకే, సో ఆ బుక్ కూడా ఫాలో అవ్వచ్చు. అయితే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది కొంచెం గ్రాంధికంగా ఉంటుంది అనమాట. అందరికీ కొంచెం అర్థమని కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఆ విషయాలే పట్టించకుండా కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి చదువుకుంటే మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఫస్ట్. దీంతో పాటు చూసుకుంటే మీకు మార్కెట్లో దొరికేవి ఎక్కువగా జోగినాయుడు, సీనయ్య బుక్స్ అనేవి దొరుకుతాయి అమ్మ. సో అవి కూడా బాగానే ఉంటాయి, మీకు అవసరమైతే అవి కూడా ఫాలో అవ్వచ్చు. కానీ ఈ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని కంపేర్ చేసుకుని చదవండి. ఎందుకంటే దీంట్లో ఉన్న అంశాలని దాంట్లో కవర్ చేసుకుని చదివితేనే మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారనే విషయం గమనించండి. ఓకే, సో ఇది ఏపీ హిస్టరీ విషయానికి వస్తే. నెక్స్ట్ చూడమ్మా, ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే దీనికి ఇటీవల కాలంలో 2019లో తెలుగు అకాడమీ నుంచి ఒక బుక్ వచ్చిందమ్మా. చాలా బాగుంది, విత్ అప్డేట్స్ తో వచ్చింది అనమాట 2019 వరకు. సో మీరు ఆ బుక్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ మెయిన్ గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ అనేవి మార్కెట్ లో అవైలబిలిటీ తక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఎక్కువ మంది ఏంటంటే ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ పైన ఆలోచిస్తుంటారు. సో మీకు పాసిబిలిటీ ఉంటే తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. నెక్స్ట్ ఈ ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ ఉందమ్మా, చాలా బాగుంటుంది ఇది. ఓకే, లక్ష్మీకాంత్ బుక్. సో ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది తెలుగులో అయితే 4th ఎడిషన్ ఉంది, ఇంగ్లీష్ అయితే 5th ఎడిషన్ ఉంది. సో అది చదవండి. అయితే ఈ లక్ష్మీకాంత్ బుక్ లో ఓన్లీ మనకి కాన్సెప్ట్ మాత్రం నేర్చుకుంటాం. మనకి ఇక్కడ పాలిటీ విషయానికి వస్తే కాన్సెప్ట్ తో పాటు ఫ్యాక్ట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మన ప్రైవేట్ బుక్స్ లో ఏవైతే ఉన్నాయంటే మనకి బి కృష్ణారెడ్డి కానీ లేదంటే రమాదేవి కానీ, ఓకే, బి కృష్ణారెడ్డి, ఓకే, లేదా రమాదేవి. సో ఈ బుక్స్ అనేవి బాగుంటాయమ్మా, విత్ అప్డేట్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు కేసెస్ నుంచి ప్రతి పాయింట్ కవర్ అయి ఉంటాయి అనమాట. మీరు లక్ష్మీకాంత్ బుక్ కానీ ఈ బుక్ కానీ పక్కన పెట్టుకొని ఈ రెండింటిలో ఏదో ఒక బుక్ తీసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చదవండి. ఎందుకంటే ఈ 2 సబ్జెక్టులు 150 మార్కులు కాబట్టి, ఓకే, టోటల్ గ్రూప్ 2 కలిపి 150 మార్క్స్ కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే వీటికి 2 బుక్స్ తప్పనిసరిగా తీసుకోండి. 2 బుక్స్ తప్పకుండా ఉండాలన్నమాట. అయితే ఒక బుక్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆ బుక్ ఇంకో బుక్ ట్రై చేయండి. అయితే కంపేర్ చేసుకుని చదివితే నాకు చాలా మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. అది చూసుకోండి. ఓకే, సో ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం అమ్మ. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 3 చాలా ఇంపార్టెంట్, చాలా మంది భయపడే సబ్జెక్ట్ అనమాట ఇది.
నాకు రాదు రాదు చాలా కష్టం అని చెప్పేసి అనుకునే సబ్జెక్ట్ ఏంటంటే పేపర్ 3. ఓకే అమ్మా, పేపర్ 3 ఏముంటాయమ్మా? ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ, రైట్. అయితే ఈ 2 సబ్జెక్టులు చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది అనుకుని ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆ భయాన్ని తీసేయండి. ఈ సబ్జెక్ట్ మీకు కష్టమైతే అందరికి కష్టమే, వాళ్ళకి ఈజీ అయితే మీకు కూడా ఈజీయే. ఓకే, మీరు ఎంఏ ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ అలానే ఉంటుంది, మీకు అలానే ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని టెర్మినాలజీ అనేది మీకు అర్థం కాకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుంది అనమాట. ఫస్ట్ ఆ టెర్మినాలజీ గురించి ఆలోచించకుండా దీంట్లో ఉన్న కాన్సెప్ట్ పైన అయితే కాన్సన్ట్రేషన్ పెట్టండి. మెయిన్గా చూసుకుంటే ఎకనామీలో ఏముంటాయమ్మా? సో ఫస్ట్ చూసుకుంటే మనకి జాతీయ ఆదాయం ఉంటుంది, బ్యాంకింగ్ ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, వ్యవసాయ రంగం ఉంటుంది. ఫస్ట్ వీటిపై పెట్టండి, ఇంకెక్కువ అవసరం లేదు. సో ఈ పరపతి, ద్రవ్యం ఇవన్నీ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ మే. బట్ మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది బ్యాంకింగ్. సో ద్రవ్యం ప్లస్ బ్యాంకింగ్. సెకండ్ చూసుకుంటే జాతీయ ఆదాయం, సో పరిశ్రమలు, వ్యవసాయం, వీటిపైన అయితే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ మీకు రానిదైతే ఏది ఉండదమ్మా, అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, దాంట్లో ఉన్న అంశాలను అయితే మీరైతే గ్రహించండి. చాలా చాలా ఈజీగా అయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, సో ఇది ఇండియన్ ఎకానమీ కోసం. ఇక్కడ ఏపీ ఎకానమీ విషయంకి వస్తే చాలా చాలా ఈజీ ఉంటుందమ్మా. ఏముంటుందంటే వ్యవసాయం ఉంటుంది, పరిశ్రమలు ఉంటుంది, పరపతి ఉంటుంది, నెక్స్ట్ ఏపీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటుంది, ఏపీ బడ్జెట్ ఉంటుంది, సర్వే ఉంటుంది. పర్టికులర్గా ఈ టాపిక్లో మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి తప్పకుండా మీరు దీని నుంచి అయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, మీరు ప్రణాళిక చదివినప్పుడు ప్రణాళికలు అనేవి ప్రెసెంట్ అయితే సిలబస్లో లాస్ట్ ఇయర్ అయితే లేదు, అయినప్పటికీ ప్రణాళికలు అనేది కాన్సన్ట్రేషన్ పెడితే దాంట్లో ఉన్న స్కీమ్స్ మొత్తం వచ్చేస్తాయి అమ్మ. 2015 వరకు మొత్తం స్కీమ్స్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి 2015 నుంచి ఏదైతే ఈ మన ప్రస్తుత గవర్నమెంట్ ఉందో అక్కడి నుంచి 7 స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ చూడండి. ఈ ఇయర్ మరియు లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసుకోండి, సర్వే చూసుకోండి. దాంతోపాటు చూసుకుంటే ఇంపార్టెంట్ ఏమైనా, సో రీసెంట్గా వచ్చిన నిర్భయ భారత్ కానీ, ఓకే, ఇలాంటి అంశాలు ఉంటాయి కదా, వాటిపైన కాన్సన్ట్రేషన్ పెడితే మీరు చాలా ఈజీగా అయితే దీంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. మెయిన్గా దీని నుంచి ఇచ్చేది స్కీమ్స్, బడ్జెట్, సర్వే. ఎవరైతే వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతారో ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయమ్మా. బట్ మీలో ఉన్న భయాన్ని అయితే వదిలేసేయండి. ఎకానమీ కూడా అన్ని సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయండి. మీరు దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. డేలో తప్పకుండా ఒక 2 అవర్స్ అనేది దీనికి ఇవ్వండి, 2 నుంచి 3 అవర్స్. మీకు డేలో మిగిలింది ఒక 10 అవర్స్ ఉన్నప్పటికీ అట్లీస్ట్ 3 అవర్స్ అనేది దీనిపైన కాన్సన్ట్రేషన్ పెడితే సో టు ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా 10 మందికి ఈజీ చెప్తారన్నమాట. ఓకే, ఎకానమీ అంటే ఏం లేదు, ఈ టాపిక్స్ ఉంటాయి, జాతీయ ఆదాయం అంటే ఇది ఇలా ఉంటుంది, బ్యాంకింగ్ ఇలా ఉంటుంది, సో పారిశ్రామిక ఎలా ఉంటుంది చెప్పేసి ఇలా ఉంటాయమ్మా. ఏం ఉండదు అనమాట. ఒకసారి దానిపై అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. అయితే వీటి కోసం అయితే మీరు పర్టికులర్గా దీని విషయానికి వస్తే, ఈ 2 విషయానికి వస్తే మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది ఉందమ్మా. తెలుగు అకాడమీ బుక్ ఉంది, సో అది ఫాలో అవ్వచ్చు. దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది, అది ఫాలో అవ్వచ్చు. జస్ట్ చూసుకుంటే వీటితో పాటుగా మనకి డిగ్రీలోన మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందమ్మా. ఓకే, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే బుక్ ఉంటుంది. సో ఆ 2 బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి. అయితే మార్కెట్లో ఈ బుక్స్ అనేది కొంత అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంతమంది ప్రైవేట్ సోర్స్ కోసం చూస్తున్నారు. అయితే ఈ ప్రైవేట్ సోర్స్ కూడా మంచి బుక్స్ ఉన్నాయమ్మా. దాని విషయానికి వస్తే సో చిరంజీవి బుక్ అనేది చాలా బాగుంది, అంటే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఆ బుక్ అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, సో చిరంజీవి బుక్ ఉంటుందన్నమాట. ఓకే, చిరంజీవి బుక్ అయితే ప్రిఫర్ చేయండి. అదేవిధంగా చూసుకుంటే ఏపీ ఎకానమీ విషయానికి వస్తే సమ్వాట్ కొన్ని టాపిక్స్ బాగా కవర్ అయ్యేది, కొంచెం బాగానే ఉండేది ఏంటంటే మీకు విద్వాన్ పబ్లికేషన్ నుంచి కొడాలి భవానీ శంకర్ బుక్ బాగుంటుంది. కొల్లంనేని బుక్ కొంతవరకు ఈ స్కీమ్స్ విషయానికి వచ్చినాయి, కొన్ని టాపిక్స్ వరకు అయితే బాగానే ఉంటుందమ్మా. కానీ చూసుకోండి, సిలబస్ని బ్యారేజ్ చేసుకుంటూ
ప్రతి టాపిక్ని కవర్ చేసే విధంగా ఏవైతే బుక్స్ ఉంటాయో మీరు వాటిని అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మెయిన్గా చూసుకుంటే తెలుగు అకాడమీ మరియు ఏంటమ్మా సో డిగ్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన అయితే కాన్సన్ట్రేషన్ పెడుతూ నెక్స్ట్ ఏవైతే చెప్పానో ఆ బుక్స్ మీద ఒకసారి అయితే కాన్సన్ట్రేషన్ పెడితే మ్యాక్సిమం మీరు స్కోర్ చేయొచ్చు. అయితే మీరు ఈ బుక్స్ తీసుకున్నప్పటికీ ఈ బుక్స్లో లేని అంశాలు ఉంటాయన్నమాట. బడ్జెట్ కానీ, సర్వే కానీ, ఓకే, స్కీమ్స్ కానీ, ఇతర అంశాలు ఉంటాయి కదా, వాటిపైన కాన్సన్ట్రేషన్ పెడితే మీరు దీని నుంచి కరెక్ట్గా చదువుకుంటే ఈజీగా 120 నుంచి 130 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేస్తారమ్మా. సీరియస్గా ఈ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓవరాల్గా మీకు ఒక గ్రూప్ 2 లాంటి జాబ్ అంటే సేఫ్ సైడ్ మార్క్స్ చూసుకుంటే 340 మార్క్స్ అమ్మ. ప్రజెంట్ మనకి డే బై డే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి 340 మార్క్స్ అనేది మనకి సేఫ్ సైడ్ మార్క్స్ అన్నమాట. ఓకే, సో ఈ 340 మార్క్స్ని మీరు స్కోర్ చేస్తే 100% మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి పార్ట్ నుంచి మినిమం 110 మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేయాలి. ఆ విషయం అయితే మైండ్లో పెట్టుకొని చదవండి. రైట్, సో అయితే మనం చెప్పే క్లాసెస్ అన్ని ఏవైతే ఇప్పుడు బుక్స్ చెప్పానో సో ఆ బుక్స్ నుంచే మీకైతే క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆ విషయం గమనించండి. ఏవైతే మీకు ఇప్పుడు చెప్పా కదా సో ఆ బుక్స్ నుంచి ఇంకా ఏమైనా ఇతర ప్రామాణిక బుక్స్ ఇటీవల కాలంలో వచ్చాయనుకోండి సో వాటిని విత్ అప్డేట్స్తో కూడా అయితే మీకు అందించడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 అంటే ఈ రోజు నుంచి ఫస్ట్ సిలబస్ తెలుసుకున్నారు, ఫస్ట్ పోస్ట్ లెవెల్ తెలుసుకున్నారు, సెకండ్ సిలబస్ తెలుసుకున్నారు, వాటి బుక్స్ కూడా తెలుసుకున్నారు. ఇక్కడ నుంచి చేయాల్సింది ఏంటంటే టైం టేబుల్ వేసుకోవాలి. సో ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే 3 సబ్జెక్టులకు అంటే 3 పార్ట్లకు మనం డేలో 3 పార్ట్లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ సిలబస్ని ముందుకు వెళ్తే ఈజీగా మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఈ విషయం అయితే మీరైతే మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు ఎవరైతే ఈ 999 రూపీస్ పే చేశారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే మీరు కావాలంటే మీకు టైం టేబుల్ కూడా వేసిస్తానమాట. మీకు క్లాస్ ఎలా ఉంటాయంటే 15 డేస్ ముందే మీకు అంటే ప్రతిసారి 15 డేస్ సంబంధించి మేము షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే క్లాస్ అనేది ఏ టైంకి వస్తాయి, ఎగ్జామ్స్ ఏ టైంకి వస్తాయని చెప్పేసి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు క్లాస్ అనేవి ఉండబోతున్నాయి అమ్మ. సో నెక్స్ట్ మీకు క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏవైతే క్లాసెస్ అయిపోయాయో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాయో ఆ సబ్జెక్ట్స్ ఒకసారి నేను రివైజ్ చేస్తూ ఓకే ఫస్ట్ ఏంటంటే ఆ ఏవైతే క్లాస్ ఉన్నాయో లింక్స్ పంపిస్తాను. దాని మీద ఒక ఓవర్వ్యూ క్లాస్ అనేది రివైజ్ చేస్తూ నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ సబ్జెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు సీరియస్గా గుర్తుపెట్టుకోండి. ఈసారి అంటే 2021లో గ్రూప్ 2 ఆఫీసర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలి అనే పట్టుదలతో మీ యొక్క ప్రయత్నం అనేది ప్రారంభించండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. నాకు రాదు, చేత కాదు, వాడికన్నా తక్కువ ఉన్నాను, సో వాడు నాకన్నా బెటర్ ఉన్నాడని చెప్పేసి ఆలోచిస్తే తప్పకుండా మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి చూసే అవకాశం ఉంది. దయచేసి మీ సక్సెస్ని, మీ విజయాన్ని అయితే దూరం చేసుకునే ప్రయత్నం చేయకండి. తప్పకుండా ఈ రోజు నుంచి ఎస్ అంటే డే 1 ఈరోజు నా యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, నా ప్రిపరేషన్ ప్లాన్ ఇది, సో పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ చదువుతానని చెప్పేసి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. 100% మీరు విజయం అనేది సాధిస్తారు. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో రేపు మీకు మోడరేషన్ సంబంధించి ఇదే సిలబస్ ఉందో ఆ సిలబస్ చెప్తూ ఒక ఓవర్వ్యూ క్లాస్ ఉంటుంది అన్నమాట. సో ఓవర్వ్యూ క్లాసెస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏవైతే మనకి ఆల్రెడీ కంప్లీట్ క్లాస్ ఉన్నాయో అవి ఏవైతే ఈ గ్రూప్ 2 బ్యాచ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి పంపించిన తర్వాత ఆ నెక్స్ట్ డే వాళ్ళ క్లాసెస్ చూసిన వెంటనే దానిపైన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ యూట్యూబ్లో ఉంటాయి యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్లో ఉంటాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉన్నాం. ఓకే, ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. నియర్లీ చెప్పా కదా 30,000 నుంచి 40,000 బిట్స్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ కాన్సెప్చువల్ బిట్స్ 4 ఆప్షన్ ఇచ్చి 4 ఆప్షన్ బిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
అయితే మీరు 0 లెవెల్ ఉన్నారు కాబట్టి సో ఈజీ మెథడ్ నుంచి స్టార్ట్ చేసి మిమ్మల్ని అయితే పూర్తి స్థాయిలో పికప్ అయ్యే విధంగా అయితే మీ యొక్క ప్రిపరేషన్ ఉండేలాగైతే మా యొక్క ప్రయత్నం అనేది చేస్తాం. అయితే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు ఎంత యాక్టివ్గా చదివితే నేను అంత యాక్టివ్గా క్లాస్ అనేది అంత త్వరగా కంప్లీట్ చేస్తున్న విషయం అయితే మీరు గమనించండి. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి క్లాసెస్ ఫాలో అవ్వండి, డైలీ ఎగ్జామ్స్ రాయండి. అదేవిధంగా చూసుకుంటే ఈ అవకాశాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళు కూడా వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే, సార్ మొత్తం చెప్పారు కానీ టీఎస్ వాళ్ళ గురించి చెప్పడం అన్నారు. మీకు టీఎస్ వాళ్ళకి కూడా ఈ బ్యాచ్ నడుస్తుందమ్మా. సో దాంట్లో మీరు ఎలాంటి ఆలోచన అవసరం లేదు. అయితే టీఎస్ వాళ్ళు ఏమవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడాను పర్టికులర్గా ఏవైతే మనకి ఏమున్నాయి, టీఎస్ జోగ్రఫీ, టీఎస్ ఎకానమీ, సో ఈ టాపిక్స్ ఉన్నాయి కదా. సో వాటిపైన మనం కొంచెం టీఎస్ జోగ్రఫీ, టీఎఫ్ హిస్టరీ, టీఎస్ ఎకానమీ, సో ఈ 3 టాపిక్స్ అనేది వీళ్ళకి మనకి అంటే ఏపీకి టీఎస్కి డిఫరెంట్ ఉంటుంది. అవి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఒకసారి నోటిఫికేషన్ పడుతుందని చెప్పేసి అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సో ఆ క్లాసెస్ కూడా దీంతో పాటు నడుస్తాయనే విషయం గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.